మహోన్నతుడా, పరిశుద్ధుడా, వేవే దూతలతో భక్తులతో నిత్యము ఆరాధించబడుతున్న మా గొప్ప దైవమా, నిన్ను కొనియాడుతూ ఆరాధిస్తూ స్తుతిస్తూ నీ నామాన్ని గొప్ప చేస్తూ యుగములకు పూర్వముందన్న మా గొప్ప దేవ, మహారాజా, సృష్టికర్తన దేవ, దేవతలకు దేవ ముందుగా ఉన్న నాయన జగదరక్షకుడా, ఈ భూమి మీద నాయన దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే అని, నీకు ముందు ఏ దేవుడు ఏ దేవత లేదు, మొదటివాడు నీవే, కడపటివాడు నీవే కనుక అయ్యా నీకు వందనాలు. ఈ దినము ప్రభువా సార్వత్రిక సంఘములో వివాహము దేవా, సంఘం వివాహము అయి అపార్థాల ద్వారా అయా మరి గలిబిలిగా ఉన్న కుటుంబాలు సాతానుడు వారి జీవితంలో ప్రవేశించి విడాకుల కొరకు విడిపోవడానికి సిద్ధపడుతున్న వారిని క్షమించు దేవా. అటివారు ఆర్థిక పరిస్థితుల్లో నుంచి విడాకుల కొరకు పలు సమస్యల నుంచి విడాకులను కలిగిన సమస్యల నుంచి వారిని విడిపించు. వారి జీవితంలో వ్యాపారంలో దేవ అభివృద్ధి పొంది ఒకరికొకరు అర్థం చేసుకొని కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో ఆత్మీయ జీవితంలో నిన్ను ప్రేమించి వర్ధిల్లే వారిగా దీవింపబడేవారుగా వారిని సిద్ధపరచు. ఈ సమయంలో నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడు. నీ ఆలోచన గుండా అయా మమ్మల్ని నడిపిస్తున్న నీ ప్రేమ కొరకే యెహోవా అని ఇటు పరిచర్యలో దేవా ఎన్ని ఆటంకాలు కలిగించినప్పుడు కూడా నువ్వు మాకు తోడుగా ఉన్న నీ ప్రేమ కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానయ్యున్నాడు, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. అన్నిటికంటే ముందుగానున్నా, అన్నిటికంటే ముందుగానున్నా అల్పాగా తానయ్యుంది, అల్పాగా తానయ్యుంది. తనయందు మనలా పూనులా చేసే, తనయందు మనలా పూనులా చేసే ఓమేగా తానయ్యుంది, ఓమేగా తానయ్యుంది. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానయ్యున్నాడు, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నందును, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నందును. లోకము పుట్టక మునిపే తాను, లోకము పుట్టక మునిపే తాను మహిమలో తండ్రి నుండే, మహిమలో తండ్రి నుండే ప్రేమను పొందిన తానే మనకై, ప్రేమని పొందిన తానే మనకై శాశ్వత ప్రేమను చూపే, శాశ్వత ప్రేమను చూపే. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానయ్యున్నాడు, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును.
జగదుత్పత్తి మొదలుకొని జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్నా దేవుని గోరి పిల్లగా తానై దేవుని గోరి పిల్లగా తానై పరమందారాధనందు పరమందారాధనందు యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానయ్యున్నాడు యుగ యుగములు వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యుగ యుగములు వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. గలతీ పత్రిక 4:8 ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవులు కాని వారికి దాసులై ఉంటిరి కానీ ఇప్పుడు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవైన మూలపాఠమును తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరినేలా పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If we read every day, if we help all the way, oh, the best book to read is the Bible. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు పరిశుద్ధులకు ప్రియా దేశీయులు అన్యజనులైన వారు ప్రభువుని ప్రేమించి దేవుని వాక్యం వింటూ వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు లేదా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభులో యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో ప్రభువు మనల్ని ప్రేమించి మరి ఇన్ని దినాలు సంవత్సరాలుగా కనుక మనల్ని నడిపిస్తున్న ఆయన ప్రేమ కొరకే ఆయనకి ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. గలతీ పత్రిక 4 పౌలు గలతీ సంఘాన్ని గురించి వ్యక్తిగత విషయాలు ఇక్కడ మాట్లాడినట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరగని వారే నిజమునకు దేవులు కాని వారికి దాసులై ఉంటిరి కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. మొదటిగా సృష్టికర్తన దేవుడైన యెహోవా. యెహోవా అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు అన్నవాడు. ఆయనే ఈ యొక్క భూమిని ఆకాశాన్ని సూర్య చంద్ర నక్షత్రములను 5 రోజుల్లో కలుగు చేసిన దేవుడు 6వ దినాన్ని తన స్వరూపం చొప్పున తన పోలిక చొప్పున ఒక మట్టి బొమ్మను చేసి నాస్కరందులో జీవవాయును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. ఆ యొక్క వ్యక్తికి మగవాడికి ఆదాము అని పేరు పెట్టాడు. జీవ జంతువులన్నీ ఉన్నాయి కనుక ఆడాము ఉన్నాయి కనుక ఆదాము ప్రకటనకు తీసి తనకి ఒక భార్యగా అవ్వ అనే ఒక స్త్రీని చేశాడు. ఆ రీతిగా వారిద్దరిని దేవుడు ఏదోను తోటలో ఉంచి తోటలో ఉన్న అన్ని పళ్ళు తినచ్చు కానీ తోట మధ్య ఉన్న మంచి చెట్ల వివేకమిచ్చే ఆ యొక్క పండు తినొద్దు అంటే అవ్వ స్త్రీ ఆ పండు తన భర్తని తినిపించింది, ఆమె తిన్నది కనుక అప్పుడు యావత్తు ప్రపంచము కనుక ఏమైందంటే పాపమునకు దాసత్వముగా వెళ్ళిపోయింది. కారణం ఏంటి అంటే సృష్టికర్తన దేవుడికి ఆరాధించడానికి 3 దేవదూతలు ఉన్నారు పరలోకములో.
ఒకటి ప్రధాన దేవదూత సంగీత వాయిద్యాలతో పాటలు పాడి ప్రభువును స్తుతించి బంగారం, వజ్రాలు, వైడూర్య, మాణిక్యము, గోమేధికం, పుష్పరాగం కనుక వాటితో అలంకరింపబడి ఆరాధించే దూత ప్రధాన దేవదూత. రెండో దూత గాబ్రియలు దేవదూత, అంటే భూమి మీదకి ఏదైనా వార్త తీసుకొని వచ్చి వెళ్ళి తిరిగి దేవునికి చెప్పే దూత. మూడోది మిఖాయేలు దేవదూత, తన ప్రజలైన వారికి, తన సేవకులైన వారికి సంఘములో విశ్వాస జీవితంలో ఏ శ్రమైన కష్టమైన అపవాదు ద్వారా వస్తే వాటిని జయించడానికి దేవుడు మిఖాయేలు వెనుకుండి యుద్ధము చేసి సహాయం చేసేవాడు. ఈ ప్రధాన దేవదూత ప్రభువును స్తుతించి ఆరాధించేటప్పుడు తన లోపల పాపం పెంచుకొని తానే దేవుడిగా ఉండి నన్ను నేనే దేవునిగా చేసుకోవడం మంచిది కదా అని లోపల పాపం చేసుకొని ఆ యేసుకేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ రీతిగా యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూసినట్లయితే ఆకాశం నుంచి భూమి మీద త్రోసివేయబడి తన దూతలు భూమి మీద త్రోసివేయబడినట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క దూత సర్పముగా వచ్చి దేవుడు తినొద్దన్న పండుని అవ్వచేత తినిపించి, నేను పరలోకంలో దేవుడు నన్ను భూమి మీద త్రోసివేశాడు, తను సృష్టించిన మానవుణ్ణి తనకి దూరంగా చేసి నేనే దైవముగా వారి చేత పూజించుకోవాలని ప్రయత్నం చేసి ఈ యొక్క సర్పంలోనికి వచ్చి దేవుడు తినొద్దన్న పండు తినిపించిన కారణం చేత కనుక వారు దేవుని మాట వినలేని వాడుగా మొదటగా ఈ సాతానుడు, శనేశ్వరుడు, దెయ్యం, అపవాది, దురాత్మ కనుక పాపముతో ఉన్న దేవునికి, యెహోవా దేవునికి వ్యతిరేకముగా తానే దైవముగా భూమి మీద ఆరాధించబడాలని ఆదామవలని తన వైపు తిప్పుకొని వారిని పాపంలో పడవేసి వారిని దిగంబరులు చేసి సృష్టికర్తను దేవునికి దూరంగా చేసేదే ఈ యొక్క దేవతగా, దేవుడుగా ఈరోజు గృహదేవత, గ్రామదేవతకి, జిల్లా, రాష్ట్ర, దేశ, ప్రపంచ యావత్తులో సృష్టికర్తను దేవుని ఎరగకుండా తానే దైవమని ఆరాధించుకోవడానికి ప్రయత్నం చేసేదే ఈ ప్రధాన దేవదూత. ఈ దూత దెయ్యమైపోయి తానే భూమి మీదకి దేవుడిగా వచ్చినట్లుగా చూడ 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రమునకు గుడ్డితనము కలుగు చేయను. అంధకారము నుండి వెలుగు ప్రకాశించునే గాకాని పలికిన దేవుడే తన మహిమను గూర్చి, జ్ఞానమును గూర్చి యేసుక్రీస్తు నుండి వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించును. కనుక మమ్మును గూర్చి ప్రకటించుకొనలేదు కానీ యేసుక్రీస్తుని గూర్చి ఆయన ప్రభు అనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుకునిచున్నాము. కనుక అపవాది దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు నిమిత్తము ప్రకాశము వారికి ప్రకాశింపకున్నట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత వారి హృదయంలోనికి అవిశ్వాసం తీసుకొచ్చి వారు మనోనేత్రాన్ని తెరిచి సృష్టికర్తను దేవునికి దూరంగా చేసింది. దేవుడు అప్పుడు వారిని భూమి మీద వారిని ఏదోను తోటని బయటికి గెంటివేసి కనుక ఏ పండు తినొద్దో వాళ్ళు తిన్నారు, వారు దిగంబలిగిన వారిని శపించి దేవుడు ఏదోను తోటలు బయటికి గెంటివేశాడు. ఆ రీతిగా భూమి మీదకి ఎవరు వచ్చారంటే చూస్తే గలతీ సంఘములో పౌలు చెప్తున్నాడు, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారును నిజమునకు దేవులు కాని వారికి దాసులయ్యుంటిరి. ఆ కాలమందైతే సృష్టికర్తను దేవుని మాత్రమే వారు ఎరిగిన వారు. కనుక ఆదాము, అవ్వ ప్రతి దినము సల్లపూట సాయంత్రం వేళ దేవుడు వచ్చి వారితో మాట్లాడుతూ ఉండేవాడు. హానోకుతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. అలాగే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అలాగే నోవహుతో దేవుడు మాట్లాడాడు. అయితే ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగిన వారై నిజమునకు దేవులు కాని వారికి దాసులై ఇంటిది కానీ, ఇప్పుడైతే మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. కనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి మూలపాటను తట్టు మరలా మీరు తిరగనేల, మునుపటి వల్ల మరలా వాటికి దాసులై ఉండగోరనేల. కనుక అపవాది సృష్టికర్తను దేవునికి ఎప్పుడైతే ఆదామను దూరం చేసిందో వారు బయటకు వచ్చి ఆ రీతిగా సృష్టికర్తను దేవునికి దూరం అయిపోయి గృహదేవతగా, గ్రామ దేవతగా, జిల్లా దేవతగా, రాష్ట్ర దేవతగా, దేశ ప్రపంచ యావత్తులో కనుక లోకములోనికి ఆచారం, సాంప్రదాయము, కులము, కట్టుబాటులు కనుక అనేక పలు రకాల దైవముగా సృష్టికర్తని దేవుని ఎరగకుండా ఈ లోక
లో ఆ యొక్క మనోనేత్రాన్ని గుడితనం కలుగు చేసి సృష్టికర్తను దేవుని ఎరగకుండా చేయడానికి ప్రయత్నం చేసింది అపవాది. అందుకే పౌలు అంటే, ఓ గలతీ సంఘస్థులారా, ఆ కాలం మంది అయితే మీరు దేవుని ఎరగని వారుగా ఉన్నారు, ఇప్పుడైతే మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక మీరు బలహీనమైనవి నిష్ప్రయోజనమై మూలపాఠముల తట్టు మరలంటే రెండోసారి మరలా విడిచి వచ్చిన వాటికి మరలా మీరు తిరగనేల, వాటికి మీరు దాసులై ఉండగోరినేలా. ఇది కాక ఇంకా వాళ్ళు ఏమి ఆచారం చేస్తున్నారు, దినములను మాంస నెలలను ఉత్సాహ కాలములను పండగ కాలములను సంవత్సరములను ఆచరించున్నారు. మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమి మిమ్ముని గురించి భయపడుచున్నానంట. వారు దేవుని ఎరిగిన వారుగా ఉండి ఎరగని వారుగా వారు తిరిగి సాతానికి త్రాగుడు, వ్యభిచారము, జోదము, మోసము, అన్యాయము, పాపము, అక్రమ కార్యాలు, అక్రమ సంబంధాలు, అనేకమైన పాపభూయిష్టమైన లోకములో ఉండి పాపములకు బానిస అయిపోయి దేవుని ఎరగని వారుగా జీవించి కనుక వారు దినములు, నెలలు, సంవత్సరాలు, ఉత్సాహ పండగ కాలములు ఆచరిస్తూ ఉన్నారు. అయితే పౌలు, ఓ గలతీ సంఘస్థులారా, మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్ముని గురించి నేను భయపడుచున్నాను. ఆ కాలం ఏందైతే మీరు దేవుని ఎరగని వారు, ఇప్పుడైతే మీరు దేవుని ఎరిగిన వారై ఉన్నారు. నిజమునకు దేవులు కాని వారికి మీరు ఒక కాలమందు దాసులుగా ఉన్నారు. మరలా విడిచి వచ్చిన వాటికి మీరు బానిసలుగా ఉండడం, మరలా విడిచి వచ్చిన వాటిని మళ్ళీ దైవముగా పూజించడం, మళ్ళీ విడిచి వచ్చిన వారిని దేవుడిగా ఆరాధించడం, మళ్ళీ విడిచి వచ్చిన పండుగలు, నెలలు, సంవత్సరాలు, లేదా పండగ కాలాలు, లేదా ఆచారాలు, సాంప్రదాయాలు, కులము, కట్టుబాటులు, ఒక గలతీ సంఘంలో మరలా మీరు వీటికి దాసులు. మీ విషయమే మీకు సువార్త చెప్పడానికి, మిమ్మల్ని సంఘముగా సిద్ధపరచడానికి, ఆయన రక్తముల బాప్తిసం పొంది మీరు ఆత్మీయ సంబంధాలుగా ఉన్నవారైన మీరు మరలా విడిచి వచ్చిన వాటికి మరలా మీరు దాసులై ఉండుట చూసినప్పుడు మీ విషయమే మీ పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని భయపడుచున్నాను అని పౌలు స్పష్టంగా గలతీ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ రోజులు కాదు, ఈ రోజులు కూడా చాలామంది విశ్వాసులు, సేవకులు మన నిర్గమకాండంలో మనం గమనించిన 37 అధ్యాయానికి వెళ్ళినట్లయితే మోషే సీనాయి కొండకి వెళ్ళి ఆయన అక్కడి నుంచి 10 ఆజ్ఞలు తీసుకుని రావడానికి వెళ్ళినప్పుడు వారు ఒక గంగిరెద్దును తయారు చేసుకొని, ఇక్కడ మనం గమనించినట్లుగా చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది, చదువుతాను చూడండి. వారు ఏ రీతిగా వారు బాప్తిసం పొందారు, ఏ రీతిగా వారు మరలా పాపములకు బానిసలు అయిపోయారో ఆ మాటలు చదువుదాం. 10వ అధ్యాయం మొదలు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలో బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధం ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమును ఒకే పానము చేసిరి. ఏళ్ళనగా తమ్ముని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలను త్రాగిరి. అయితే ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక గమనించాలి, అరణ్యములో సంహరింపబడింది. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము విభజింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమని 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతి దృష్టాంతము వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడిను. తాను నిలుచున్నాన్ని తలంచుకుని వాడి పరిపోకుండా జాగ్రత్తగా చూచుకునవలను. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగుచే. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధన దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నానని చెప్పు సంగతి మీరే ఆలోచించుడి. నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే సీనాయి కొండకి 10 ఆజ్ఞలు తీసుకొచ్చినప్పుడు వారు దాన్ని విగ్రహంగా చేసుకొని
ఆ గంగిరెద్దుని తిని త్రాగి ఆడి కూర్చుని వ్యభిచరించి సనిగి శోధించి వారు దేవుని నామానికి అవమానకరంగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం లేఖనాలు గమనించినట్లుగా అయితే కనుక వారు ఏ రీతిగా దేవుని ప్రజలైన వారు ఆయనకి విరోధముగా విడిచొచ్చిన పాపములకు బానిసై ఉన్నారనేది మనము చదువుదాం. చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ కొన్ని మాటలు చదువుతాం. 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఎగమీదట మనుజాసును అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలియకై నేమియు లేకయుండును. మనము పోకిరి శాసలు, దురాశలు, మద్యపానము, అలతో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే, పూర్వకాలమే చాలు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవరీతి తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ఎరిగి ఆయన మరణ పునరుద్ధానంలో పాలువారి ఉండి క్రీస్తు శరీరంలో శ్రమపడి వీరు కూడా అట్టి శ్రమలను ఎరిగి కూడా ఏ రీతిగా జీవించారంటే పోకిరి శాసలు, దురాశలు, మద్యపానం, అలతో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయదగిన విగ్రహ పూజలు వాటిని నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము గతించిన కాలమే చాలు అని చెప్పి వారు కూడా తమ ఇష్టానుసారం జీవించి తమతో కూడా వారు దేవుని పిల్లలుగా ఉన్నవారు వారితో వెళ్ళకపోవడము, వారితో సహకరించకపోవడం, వారికి ఈ పాపాలన్నీ చేయకపోవడము, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులే. అయితే రక్షించబడిన వాళ్ళు మాత్రము వారు చేసిన పాపం విషయంలో వారు సహకరించకపోవడము వీరిని బట్టి వారికి రక్షించబడిన ఆత్మీయ సంబంధం ప్రభువు మా కొరకు శ్రమపడ్డాడు, అవమానపరచబడ్డాడు, హేళించబడ్డాడు, నిందించబడ్డాడు, ఆయన సిలువలో ఆర్థికంగా మా కొరకు తన ప్రాణ త్యాగము చేశాడు, విడిచొచ్చిన పాపములో మరలా ఎలాగ చేస్తామని చెప్పి వారు భయపడినట్లుగా మనము చూస్తున్నాం. పౌలు ఇదే అంటున్న 11వ వచనంలో, మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్ముని గూర్చి భయపడుచున్నాను. గమనిస్తున్నారా ప్రియా సహోదరి సహోదరులారా, మన జీవితంలో దినములు 11 దిన ఈరోజు మంచి దిన అంటారు, 7 రోజులు మంచివి, ఏ రోజు కూడా ఆయన చెడ్డ దినముగా చేయలేదు. కనుక 2 చూస్తే ఫలానా డేట్, ఫలానా దినాన్ని, ఫలానా రోజుని మంచి రోజని అన్యులు చూసుకోవచ్చు, కానీ విశ్వాసులుగా, సేవకులుగా, పరిశుద్ధులుగా, దేవుని పిల్లని చెప్పుకున్న వారు కూడా దినాలు ఆచారం చేయడం, నెలలు ఆచారం చేయడం, సంవత్సరాలు ఆచారం చేయడం, పండుగలు ఆచార రూపముగా జరిగించడం. కనుక ఇది ఏమవుతుందంటే నీ ఆత్మీయ జీవితంలో ఆ ప్రభువుని విడిచిపెట్టి ఉత్సాహకాలమును, సంవత్సరములను ఆచరించడము, ఆయనకి విరోధకరంగా మరలా మీరు ఇప్పుడు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారే ఉన్నారు కనుక బలహీనమైన వాటిని, నిష్ప్రయోజనమైన వాటిని మూల పాఠముల తట్టు మరలా మీరు తిరగనేల, మునుపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండగోరనేల. కనుక రక్షించబడిన నీ జీవితంలో సౌలు పౌలుగా మారిన తర్వాత తను చనిపోయినంత వరకు కూడా పౌలుగానే బ్రతికాడు. యాకోబు కానీ తన అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామ చేతిలో మోసపోతూ వచ్చాడు. కానీ తన అన్నని ఎదుర్కోవడానికి ధైర్యం చాలక దేవుని సందులో కనిపెట్టినప్పుడు, దేవునితో పోరాడినప్పుడు దేవుడు యాకోబు నీ పేరు ఏం పేరంటే యాకోబు అని చెప్తే నీ పేరు ఈ రోజు నుంచి ఇశ్రాయేలు. ఎందుకంటే నువ్వు దేవునితో పోరాడావు, మనుషులతో పోరాడావు కనుక, కాబట్టి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలీ అని దేవుడు యాకోబుని దీవిస్తూ వచ్చాడు. యాకోబు చనిపోయినంత వరకు కూడా ఇశ్రాయేలుగా బ్రతికాడు, కానీ యాకోబుగా బ్రతకలేదు. ప్రియ సహోదరు, విశ్వాసగా నువ్వు ఉన్నట్లయితే కనుక వినుకున్న దేవుని, దేవతలను, దైవాలని, గురువుని, అమ్మతల్ని, ఆశ్రముల్ని, లేదా దినాలు, నెలలు, సంవత్సరాలు, పండగలు, ఆచారాలు, సాంప్రదాయము, కులము, కట్టుబాట్లు ఇంకా నీలో ఉన్నాయి అంటే మరలా మునిపిటి వాటికి మరలా మీరు దాసులుగా
అయిపోతున్నారు, దాసులుగా ఉంటున్నారు, విడిచొచ్చిన పాపములు చేస్తున్నారు అంటే గనుక నీలో అపవాది, సైతానుడు, శనేశ్వరుడు, దెయ్యము నీలో పని చేస్తుంది గనుక, నీలో దేవుని ఆత్మ కోల్పోయావు గనుక నీవు కనుక మనం పాత కాలంలో చూస్తే సౌలు అనే వ్యక్తి ఉన్నాడు. సౌలు తన సొంత అల్లుడైన దావీదుని చంపడం ప్రయత్నం చేశాడు. కానీ దావీదు 21 మారులు సౌలు దావీదుని చంపడం ప్రయత్నం చేస్తే దావీదుకి ఒక మారు అద్దులమని గృహంలో దొరికినప్పుడు, దావీదు తను చంపడానికి అవకాశం దొరికినప్పుడు కూడా తన సైన్యాధిపతి తను చంపు రాజా అని చెప్పినప్పుడు లేదు అతను దేవుని చేత అభిషేకించబడినవాడు కనుక నేను అతన్ని ముట్టను అని దావీదు తన శత్రువుకి హాని చేయలేదు. దావీదు బ్రతికినంత కాలము ఆయన నామమునకు మహిమకరముగా బ్రతుకుతూ వచ్చాడు. కానీ తన మామును ఏమాత్రము భయపెట్టి దుఃఖపెట్టిన వాడుగా ఆయన చంపి తన రాజ్యాన్ని లాక్కోవాలని దుర్బుద్ధి తన జీవితంలో లేనివాడుగా మనకు కనిపిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఇక్కడ రాయబడిన లేఖన భాగం చూస్తే కనుక మీరు మునుపటి వల్ల మరలా వాటికి దాసులై ఉండగోర్నేలా విడిచొచ్చిన పాపములను మరలా వాటికి మీరు బానిసలుగా ఉన్నట్లయితే దేవుని వాక్యము ఏమి చెప్తుంది చూడండి. మనం ఒక భాగమును చదువుకుందాం. చూడండి, ఇక్కడ ఒక వాక్యము రాయబడుతూ వచ్చింది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనం, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా కాచుకొనుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి నొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆయనకి ఇప్పుడును యుగాంత దినము వరకు కూడా ఆయనకి నీవు మహిమకరముగా బ్రతకాల. కానీ కనుక మీకు కలిగిన స్థిర మనసు విడిచి పడిపోకుండా మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొనుడి. ఒక విశ్వాసగా నువ్వు పడిపోకుండా ఉండవు, ఒక సేవకుడుగా నువ్వు పడిపోకుండా ఉండవు. విడిచి వచ్చిన వాటికి విడిచి వచ్చిన పాపములకు విడిచి వచ్చిన పరిస్థితికి, విడిచి వచ్చిన బంగారానికి, విడిచి వచ్చిన ఆచారాలు, విడిచి వచ్చిన నెలలు, విడిచి వచ్చిన జనములు, విడిచి వచ్చిన పండగ కాలములు, విడిచి వచ్చిన సంవత్సరాలను, విడిచి వచ్చిన పాపమును ఇష్టపడి నువ్వు కలిగినట్లయితే పౌలు గలతీ సంఘములో ఉన్న వారిని హెచ్చరిక చేస్తూ ఏమంటున్నాడంటే కనుక మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్ముని గూర్చి భయపడుచున్నాను. కనుక సృష్టికర్తన దేవుడు నీ విషయమై ఆయన కన్నీరు కార్చేవాడుగా ఉంటాడు. కనుక ఆ రీతిగా మనం ఆయన నామానికి అవమానకరంగా మనము జీవించకుండా ఆయన నామమునకు మహిమకరంగా బ్రతకాలి. చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీ కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారినంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తమును మీరు నిందపాలైన మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడను నరహంతుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పర్లుజోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనిపించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచవలను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చేయున్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? మరియు నీతిమంతుడే రక్షించబడు దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, ఈ మాట గమనించాలి, నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకొనవలను. మనము ఆత్మీయంగా ఉండాలి. కనుక మనము దొంగగా, దుర్మార్గుడుగా, పర్లుజోలికి పోవాడుగా, నరహంతుకుడుగా గనుక మనము ఆ రీతిగా ఉండుట ద్వారా నిన్ను బట్టి దేవుని నామకి అవమానం వస్తుంది. నువ్వు చనిపోయినంత వరకు కూడా
ఆయన నామమునకు మహిమకరముగా విశ్వాసగా బ్రతకాలి కానీ నీతిమంతుడిగా జీవించాలి. ఆయన నామమును కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారే, మంచి ప్రవర్తన గలవారే, నమ్మకమైన సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించి నరకము నుంచి తప్పించుకునే వ్యక్తిగా జీవించాలి. అంతేగాని మరలా విడిచొచ్చిన వాటికి మీరు దాసులుగా ఉండడం అనేది దేవుని యొక్క చిత్తము కాదు. అందుకే 9 అంటున్నాడు, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషము దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. మనము దేవుని చేత ఎరగబడిన వారమై, దేవుని చిత్తమును ఎరిగిన వారమై, ఆయన నామమునకు మహిమ తెచ్చే వారంగా జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయంలో మనలో మార్పు కలిగి మనం బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి 17వ వచనం, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు ఆశ్రయించి అతిశయించున్నావు కావా? ఆయన చిత్తం మెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రావ చూపువాడును, చీకట్లో ఉండేవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయునై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలింపు వద్దని ప్రకటించు నీవు దొంగిలించదువా? వ్యభిచరించు చెప్పు నీవు వ్యభిచరించదువా? విగ్రహమును అసహించుకుని నీవు గుళ్ళనే దోచుకొందువా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరిటి వలన దేవుని అవమానపరచుదువా? రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే గదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. గమనించారా? మనల్ని బట్టి దేవుని నామము దూషించబడకుండా మనము ఆయన నామమునకు మహిమకరంగా బ్రతకాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. చూడండి 20వ వచనం, నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతవా? సున్నతి ప్రయోజనకరమగును కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతవా? నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడయుండి సున్నతి గలవాడుగా ఎంచబడదు. మరియు స్వభావం బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరము సున్నతియు గలవాడువై ధర్మశాస్త్రం అతిశయింప నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగం మందు యూదుడైన వాడే యూదుడు. ఈ మాట గమనించాలి. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వలన కలిగినది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వల్ల కలగదు, దేవుని వలనే కలుగు. కనుక నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే నిన్ను బట్టి దేవుని మహిమ వస్తుంది. నువ్వు నిజమైన దేవుని బిడ్డ కాకపోతే నిన్ను బట్టి ఆయన నామానికి అవమానం వస్తుంది. కనుక దేవుని ఎదుగుమని చెప్పుకొని ఎరగమన్నట్టుగా ఉన్నట్లయితే, విడిచి వచ్చిన వాటికి బానిసలమైనట్టుగైతే నన్ను బట్టి దేవుని నామానికి అవమానం. నేను ఆయన మహిమ కొరకే బ్రతికినట్లుగైతే ఈ లోకములు ఎన్ని శ్రమలు వచ్చినా పౌలు అంటే మీ విషయం పడిన కష్టము వ్యర్థమైపోనేమని ఓ గలతీ సంఘస్థలను భయపడుతున్నానని చెప్పి వారిని హెచ్చరిక చేస్తూ వచ్చాడు. కానీ ఈ లోకములో నేను బ్రతికినంత కాలం ఆయన మహిమ కొరగా బ్రతికినట్లుగైతే యుగయుగాలు పరలోకం ఉంది. ఆయన అవమానకరం బ్రతికినట్లుగైతే యుగయుగాలు నరకం ఉంది. ఏది కావాలో మనము తెలుసుకోవాలి. జిమ్గల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులన్నారు. నీ ఏర్పాట్లు ఉన్నవారు ఎవరిని బట్టి నీ నామమునకు అవమానకరంగా విశ్వాసగా సేవకులుగా విడిచి వచ్చిన వాటికి బానిసలుగా పాపమునకు బానిసలుగా ఉన్నారో వారిని క్షమించు, తిరిగి వారిని రక్షించి నీ నామ మహిమార్థమై జీవించడానికి సహాయము చేయి, నరకం నుంచి తప్పించి నీ పరలోక రాజ్యమునకి హక్కుదారులుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, తను ప్రేమించే వారికి యూట్యూబ్ పరిచయలను ప్రతి బిడ్డకును
తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానైయున్నాడు, యుగ యుగములు వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యుగ యుగములు వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. అందరికీ ప్రైజ్ లార్డ్.